ఏపీ సీఎం జగన్ 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా కొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుండి సురేంద్ర అందిస్తారు. చెప్పండి సురేంద్ర. ఎస్ వరలక్ష్మి, ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో కడప ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా గోపవరం అంటే బద్వేల్ మండల నియోజకవర్గ పరిధిలోని గోపవరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సెంచూరియన్ ప్లైవుడ్ కంపెనీకి సంబంధించినటువంటి గతంలో 2 ఏళ్ల కింద శంకుస్థాపన చేసినటువంటి ఫ్యాక్టరీ 2 ఏళ్లలోనే పూర్తి చేశారు. దాన్ని ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు. అంటే దాదాపుగా అక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సెంచూరియన్ ప్లైవుడ్ కంపెనీ ద్వారా మొదటి ఫేజ్లో 950 కోట్లతో ప్రారంభించి దాదాపుగా 1600 కోట్ల వరకు చేరింది. అక్కడ ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 7000 మందికి, దాదాపుగా 9000 మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడతా ఉంది. దానికి సంబంధించి ఈరోజు సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మానసిక వైద్యం, అలాగే రిమ్స్లో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. దీనికి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు దాన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే విశాఖపట్నంలో కాకుండా ఎక్కడా లేకుండా ఫస్ట్ టైం కడపలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కూడా ప్రారంభించబోతున్నారు. అంటే ఈ పర్యటనలో మొత్తంగా చూస్తే ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే వైద్యం మీద రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. అలాగే క్రీడలకు సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లడ్ లైట్లను కూడా ఈరోజు సీఎం ప్రారంభించబోతా ఉన్నారు. మొదటగా బద్వేల్ పరిధిలో ఉన్నటువంటి సెంచూరియన్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి 2 గంటల ప్రాంతంలో రిమ్స్ దగ్గరలో ఉన్నటువంటి వైద్య హాస్పిటల్ను ప్రారంభిస్తారు. ఆ నుంచి నేరుగా డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ దగ్గరికి, స్టేడియం దగ్గరికి వెళ్ళి లైట్స్ అని కూడా ప్రారంభించి అక్కడ నుంచి కడప నగరంలో సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 4 కూడళ్లను కూడా ప్రారంభించబోతున్నారు. వై జంక్షన్, అలాగే అంబేద్కర్ సర్కిల్, కోటరెడ్డి సర్కిల్, 7 రోడ్స్, ఈ 4 సర్కిళ్లను కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి కూడా కడప నగరంలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ విషయాలన్నిటికీ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి విడుదల రజని కూడా నిన్ననే ఏర్పాట్లను పరిశీలించారు. ఇక జిల్లా పర్యటనకు సంబంధించి కలెక్టర్ విజయరామరాజు, అలాగే ఎస్పీ సిద్ధార్థ కౌశల్, కడప నగరానికి సంబంధించినటువంటి కమిషనర్ సాయి ప్రవీణ్చంద్ ఏర్పాట్లను అయితే ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి సీఎం పర్యటన విజయవంతం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక మున్సిపల్ గ్రౌండ్లో అంటే కడప జిల్లా వ్యాప్తంగా హాకీ క్రీడాకారులు ఎక్కువ శాతం ఉండడంతో, అలాగే అన్నిట్లో కూడా ముందు నడుస్తున్నటువంటి నేపథ్యంలో హాకీ క్రీడాకారులకు అంతర్జాతీయ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ గ్రౌండ్లో హాకీ స్టేడియాన్ని కూడా, అంతర్జాతీయ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేయబోవడానికి ఈరోజు సీఎం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ మొత్తం పర్యటనకు సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏర్పాట్లలో భాగంగానే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లా పోలీసులు కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్నట్లుగా ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం. ఈ రోజు మొదటి రోజు కావడంతో ఈ మొత్తం షెడ్యూల్ అధికారికంగా రావడంతో ఈ పట్టణ ముగిసింది. ఇక్కడ నుంచి నేరుగా సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇడుపల్పాయకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించే కార్యక్రమం జరుగుతోంది. అలాగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఇది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలోనే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే సింహాద్రిపురం కూడా 3వ రోజు పర్యటన కొనసాగుంది. ఆ పర్యటన నిమిత్తం గన్నవరంకు చేరుకునే అవకాశం. ఇది ఓవరాల్ గా చూస్తే అధికారిక షెడ్యూల్ ప్రకారం సీఎం 3 రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటన నేపథ్యంలో అధికారుల యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, వైద్యం, క్రీడలు ఈ మూడింటికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. వరలక్ష్మి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.